ట్రంప్ విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దిగుమతులపై సుంకాలు రాబట్టేందుకు అమెరికా కొత్త దారులు వెతుకుతోంది. విదేశీ తయారీ రంగాలపై కొత్త వాణిజ్య విచారణ ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద విచారణ చేపట్టింది. తద్వారా భవిష్యత్తులో కొత్త దిగుమతి పన్నులు విధించే అవకాశం ఉంది. సుంకాలు విధించిన సమయంలో అమెరికా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు కొత్తగా విధించే దిగుమతి పన్నులు ఆ ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో స్పష్టత రావాల్సి ఉంది. విదేశీ కంపెనీలు తమ ప్రభుత్వాల ద్వారా పొందే రాయితీలు, ప్రోత్సాహకాలపై అమెరికా విచారణ జరుపుతోంది. ఈ జాబితాలో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ వంటి అనేక దేశాలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద విదేశీ వస్తువులపై విధించిన 10% సుంకాలు జూలై 24తో ముగుస్తాయి. ఆ పన్నును 15%కి పెంచుతామని ట్రంప్ చెప్పినప్పటికీ ఇంకా అమలు చేయలేదు. 150 రోజుల గడువులోపే కొత్త పన్నులు విధించే మార్గాలను ప్రభుత్వానికి సూచించడమే తమ విచారణ లక్ష్యమని యుఎస్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ చెప్పారు.